మధ్యలో నిలబడుటకు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సంవత్సరాంతము మరి ప్రభా మరి ఏం మాట్లాడాలి ఏంటి ప్రభా, మరి నాకు ఆంటీ చెప్పారు, మరి నేను ప్రార్థన మాత్రం చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏది ఇస్తే, ఏం మాట్లాడాలనిపిస్తే, దేవుడు ఏమి మాట్లాడితే ఆ మాట మనం విందామనింది అంతే. సో నేను కూడా ప్రార్థనతో మరి ఆలోచన చేస్తూ ఉన్నాను, ప్రభా ఏంటి నీ వాక్యం ఏంటి, నీ మాట ఏంటి, మాతో మాట్లాడండి రోజు అని నేను అంటూ ఉంటే మరి దేవుడు నాకు ఒక చక్కటి ఆలోచన కలగజేసినాడు. దావీదును గుర్తుకు చేసినాడు. దావీదు మహారాజు రచించినటువంటి కీర్తనలు 103వ అధ్యాయము మొదటి ఒక 5 వచనాలు చదువుకుందాం. ఈ సంవత్సరము మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, ఎన్నో అద్భుతాలు. మన ఇందాక సాక్ష్యాలు విన్నాం. ప్రతిదినము ఒక దినములో ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు. 24 గంటల్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఎన్నో సెకండ్స్, నేను లెక్క చేయలేదు, మీరు చేస్తే చెప్పొచ్చు. ఓకే, 1 అవర్లో 60 మినిట్స్, 1 మినిట్లో 60 సెకండ్స్. అట్లంటే ఎన్ని నిమిషములు, ఎన్ని గంటలు, ఎన్ని గడియలు మనల్ని దేవుడు ఈ 23 జనవరి 1 నుండి ఈ రోజు వరకు మనల్ని కాపాడాడు. అయితే దావీదు మహారాజు అంటున్నాడు కదా, మరి మనం చదువుదామా? కీర్తనలు 103 మొదటి నుండి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలోని నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతగొచ్చుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అయితే ఈ అధ్యాయం మొత్తము కింది వరకు చూసుకుంటే ఆయన ఎలా నడిపించాడో ఉంది. కానీ మనము కేవలం ఈ 5 వచనాల మీద మరి మనము ధ్యానాన్ని మన కేంద్రీకరిస్తాం. మరి వాక్యజానికి వెళ్ళకముందు ఒక్క నిమిషము పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ఇంతవరకు చక్కటి ప్రెజెంట్ వర్షిప్లో నడిపించిందక్క. మరి నేను ప్రెజెంట్ వర్షిప్ చేస్తుంటే ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ ప్రెజెన్స్. ఇక్కడ దేవుడి బలమైన సన్నిధి ఉందండి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన ఎంతో దయామయుడిగా, కరుణామయుడిగా, ఆయన వాత్సల్యత గలవాడిగా, అవును విరిగి నలిగిన హృదయముల మీద ఆయన ఆసీనుడై, విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చి ఆ స్తుతి పైన ఆసీనుడై మన మధ్యలో ఏం చేసినాడు. కాబట్టి అయ్యా ఈ సమయం నాతో మాట్లాడండి. యు స్పీక్ టు మీ లార్డ్. హల్లెలూయా. You speak through me, Lord. I praise you, Jesus. యేసయ్యా ఈ సమయం నీకు వందనములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీకు స్వాగతం. మా మధ్యలో మీరు చేసినారు, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ మైటీ ప్రెజెన్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. Oh, we give you glory for your presence. అయ్యా నీ సన్నిధి ముందు మేము నిలవలేమయ్యా. నీ బలమైన సన్నిధి ఎంతో గొప్పది, అది ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది తండ్రి. ఇదిగో దీన మనస్కులమై ప్రభా నీ ముందు మేము ఉంటూ ఉండగా ఈ సమయమున క్రీస్తు రక్తముతో మమ్మల్ని మీరు స్వీకరించారు ప్రభా. You have accepted us and made us worthy with the blood of Jesus. You made us worthy with the blood of Lamb to stand before you, Father God. అందుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఈ సంవత్సరాంతములో మేము ఉంటూ ఉండగా అయ్యా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మేము నీ మాట కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుండగా నీ స్వరాన్ని మళ్ళీ స్వరమును ప్రభా మీరు నాతో మీరు మాట్లాడండి, వినిపించండి నీ స్వరమును ప్రభా. ఓ ఐ గివ్ యు గ్లోరీ. ఈ సమయము నీ బలమైనటువంటి చేతులకు అప్పగించుకొనొచ్చు. నా నోటి మాటలను మా ఒక్కొక్క హృదయ ధ్యానములను మీకు అంగీకారంగా చేసుకొని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే చూడండి, ఇక్కడ మొట్టమొదట స్తుతి
మనకందరికీ తెలుసు. స్తుతి దేవుని ఇక్కడ ఏమంటున్నాడు, సన్నుతించుము, లేకపోతే ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు మహారాజు. ఈస్ టెల్లింగ్ టు హిమ్సెల్ఫ్, ఎవరితో చెప్పట్లేదు, ఆయనతోటే చెప్పుకుంటున్నాడు, ఆయన అంతరంగంతో చెప్పుకుంటున్నాడు, ఆయన ఆర్గన్స్తో చెప్పుకుంటున్నాడు. చెప్పాలంటే ఆయనకున్నటువంటి ప్రతి ఆర్గన్స్తో, ఆయన నర్వ్స్తో, ఆయన సెల్స్తో. ఎస్, ఎగ్జాక్ట్లీ, నా అంతరంగమా అంటున్నాడు కదా. All that dwells within me is telling to his whole body, నాడి నేత్ర కాలు వరకు. చూడండి ఆయన ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుని పట్ల. చూడండి, మనము సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు కదా, ఎన్నో దినములు మనం ఎన్నోసార్లు మన ఇష్టానుసారంగా జీవించుండవచ్చు కదా, ఎన్నోసార్లు మాటల చేత, ప్రవర్తన చేత, క్రియల చేత కదా, నానా విధములైనటువంటి మార్గంలో మనం వెళ్ళి దేవుణ్ణి మనం ఆయాసపరిచి ఉండవచ్చు కదండి. అయితే దావీదు మహారాజు చెప్తున్నాడు కదా, ఈ సో గ్రేట్ఫుల్ టు గాడ్. ఆయన కూడా ఆలోచించాడు కదా. మనకు తెలుసు దావీదు జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయన మందసపు పెట్టును తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మందసమును ఆయన ఎలా నాట్యం ఆడాడు కదా. హీ ఫర్గాట్ హిమ్సెల్ఫ్, దట్ మచ్ హీ వాస్ ప్రైజింగ్ గాడ్. అంటే దేవుణ్ణి అంతగా కృతజ్ఞుడై ఉన్నాడు దేవుడికి. దేవునిలో అంత ధ్యాస ఆయనకి. అంటే ఆయన చేసేటువంటి కార్యములు, ఆయన క్రియలు, ఇందాక అన్న చెప్పాడు కదా, ఆయన కార్యములు మనకు ఎంతో అగోచరములు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. అయితే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు కదా, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా అంతరంగమా. ఫస్ట్ ఈస్ టెల్లింగ్ టు హిమ్సెల్ఫ్, ఈ సోల్, ఈ స్పిరిట్, ఆయన ఆత్మతో చెప్పుకుంటున్నాడు, ఆయన శ్వాసతో చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు, నా అంతరంగములో ఉన్న సమస్తమా స్తుతించు. ఉదయకాల సమయం మన ధ్యానము ఓన్లీ ఆన్ స్తుతి, మన టాపిక్ స్తుతి. ఎంతగా ఈ స్తుతించే అనుభవములో మనం ఉన్నాం, ఎంతగా ఈ స్తుతించే అనుభవము నీవు నేను కలిగి ఉన్నాం. మనం ఒకసారి దావీదు మహారాజు రచించినటువంటి ఈ వచనాలతో మనము ధ్యానము చేసుకున్నాం. అది చూడండి, జెరమయా 33:11 నుంచి చూసుకున్నట్లయితే, యెర్మీయా 33:11 వచనములో ఆ దేవుడికి, యెహోవా దేవుడికి ఈ స్తుతి, ఈ ప్రైజ్, ఆయన్ని ఘనపరచుట ఎంత ఇష్టమో అక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. ఆయన చెప్పుతున్నాడు, మీ ఇతర అన్య దేవతల వలె నన్ను మీరు స్తుతించదు, జాగ్రత్త. చదువుతారా అండి అది ఎవరన్నా దయచేసి? చూసినారా? ఇంకా చదవండి అక్క. చూసినారా? స్వరములు, ఎలాంటి స్వరములు? థ్యాంక్స్ అక్క. ఎలాంటి స్వరములు? స్తుతించే స్వరములు. చూసినారా? ఆయన ఇశ్రాయేలులను ఆయన ఎక్కడ నడిపించినాడంట? వాగ్దాన భూమిలో ప్రవేశింపజేసినాడు. అయితే ప్రవేశింపజేసినాక హీ వాజ్ వార్నింగ్ దెమ్, మీరు మీ అన్య దేవతల వలె కాదు, కానీ ఎలా అంటంట? ప్రైజ్, స్తుతి స్వరములు. స్తుతి స్వరములు ఉంది అక్కడ. ఇంకా చదవండి అక్క, ఇంకా చదవండి మరి మొత్తం ఆ హోల్ వర్స్ చదవండి, 11th వర్స్. పైనుండి అక్క, ఫస్ట్ 11th వర్స్. ఇది పాడైపోయేను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతికి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగమును తీసుకొని వచ్చు వారి స్వరమును. ఆమేన్, హల్లెలూయా. చూసినారా? ఆయన ఏమి కోరుకుంటున్నాడంటండి?
ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఆయన ఏమి తీసుకొని రమ్మంటున్నాడు ఆయన మందిరంలోనికి, ఏం తెమ్మంటున్నాడంట? స్తుతి యాగము. ఇంకేంటంట? యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా. చూసినారా? హీ వాంట్స్ దట్. అందుకొరకు ఆయన చెరలో ఉన్నటువంటి ఆయన ప్రజలను ఆయన ఎందుకు తీసుకొని వస్తున్నాడు తెలుసా? ఎందుకొరకు ఆయన సమకూరుస్తున్నాడు తెలుసా? ఎందుకొరకు రక్షించాడు తెలుసా? కేవలము ఆయన స్తుతిని పొందుకోవటానికి. హీ లవ్స్ ప్రైజ్. నా అనుభవము, నా వ్యక్తిగత జీవితంలో మా అమ్మ కూడా వచ్చింది, మా అత్త మరియు మా వదినను కలుస్తా అని. అయితే అమ్మ అనుభవం కూడా నేను చెప్తానండి. అయితే తను కూడా నేను 8 years ఉన్నప్పుడు తన రూమ్లోకి వెళ్ళిపోయి ప్రైజెస్ చేసేది డోర్ మూసుకొని 3ంటికి. తన అనుభవం నేను చూశాను కాబట్టి తను నా ఆత్మీయ జీవితానికి ఎంతో నాకు తన ఇన్స్పిరేషన్, నా తల్లి కూడా. అయితే 3ంటికి వెళ్ళిపోయి తలుపులు మూసుకునేది. ఆమె అక్కడ మోకరిస్తుండే, అక్కడ చైర్ వేసేది. ఆమె ముందు ఒక చైర్ ఉంటుండే అండి, ఆమె అక్కడ మోకరించేది చైర్ ముందు. అయితే ఆమె స్తుతి చెల్లించేది అంతే. షీ యూస్ టు ప్రైజ్ గాడ్, ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ఆమె ప్రార్థన ఏముండదు, అడగదు, ఉట్టి స్తుతి చెల్లిస్తుంటుంది. దేవుని పొగుడుతూ, ఆయన హెచ్చిస్తూ, ఆయన నామములు ఉన్నాయి కదా, ఎన్నెన్ని నామాలు, ఆ నామాలను తీస్తూ ఆమె స్తుతిస్తూ పొగుడుతూ ఉంటే ఆ రూమ్ అంతా వెలుగుతో నిండిపోయేది. ఆ తర్వాత మేము అడిగితే చెప్పేది, ఆమె స్తుతులు మీద ఆశ ఉండే ఆయన వచ్చే చైర్లో కూర్చుంటూ ఉండేనంట. అంటే చూడండి, దేవుడికి ఏమి ఇష్టం అంట తెలుసా? స్తుతి ఇష్టం. హీ లవ్స్ జస్ట్ ప్రైజ్. అయితే అదే కోరుకుంటున్నాడు. తిరిగి నేను మిమ్మల్ని ఎందుకు సమకూరుస్తున్నానంటే ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఓన్లీ దట్ యూ షుడ్ ప్రైజ్ మీ, యూ షుడ్ హానర్ మీ. ఆయనకి ఇచ్చే మొక్కుబడులు అవసరం లేదండి. ఆయనకు ఏదో కానుకలు అర్పిస్తారు కదా హిందూస్ వలె, ఆ కొబ్బరి కొట్టడమో లేకపోతే ఇంకేదో అర్పించడం, అది కాదు. హీ వాంట్స్ అ ప్రైజ్. హృదయంలో నుండి వచ్చే స్తుతి అవసరము. హృదయంలో నుండి వచ్చే స్తుతి చాలా అవసరము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము దయచేసి చదవండి, నాకు సహాయం చేయండి చదివి. హీబ్రూస్ 13:15. ఆయనకి ఏమి ఇష్టమో ఇంకా స్పష్టముగా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుము. స్తుతి ఎలా అర్పిస్తామంట అండి? ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఎలా అర్పిస్తామంట? జీవఫలము అంటే దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ యువర్ లిప్స్. ఇంగ్లీష్లో ఉంది ద ఫ్రూట్. గాడ్ లవ్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీ నోటి నుండి వచ్చే జీవఫలాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఏమి ఇవ్వగలుగుతామండి మనం దేవుడికి? ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి? మన ధనము ఇచ్చినా అది ఆయనకు ఉంది, కొరత కాదు, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ నీవు నేను ఇవ్వగలిగింది దేవుడికి ఒకటే, ఏంటి తెలుసా? స్తుతి. నీ జీవఫలము, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ టంగ్, అది హృదయంలో నుండి వచ్చే ఫలము. ఆ జీవఫలాన్ని అంట దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇశ్రాయేలు కూడా చెప్తున్నాడు, స్తుతి చెల్లించే. ఆ స్వరాలు నాకు వినబడాలి, స్తుతి స్వరము వినబడాలి. కేవలము కంఠంలో నుండి వచ్చేది కాదు, ఇక్కడ నుండి వచ్చేది కాదు. ఎక్కడి నుండి రావాలి? హృదయంతరంగంలో నుండి. అందుకే ప్రాణములో నుండి రావాలి, అంతరంగములో నుండి రావాలి. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయనని స్తుతించు, ప్రాణముతో స్తుతించు. మనము చాలా మంది చర్చికి వస్తాం, మందిరంలో కూర్చుంటాం, కానీ మన తలంపులు ఎక్కడుంటాయి? చాలా మంది ఎక్కడెక్కడో కాదు. మీరు ఆరాధన కూర్చున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు ప్రాణముతో చెప్పుకోవాలి, ప్రాణమంతటితో ఆయన్ని స్తుతించాలి, అంతరంగమంతటితో దేవుని నీవు స్తుతి చెల్లించాలి, గణపరచాలి, కొనియాడాలి. అయితే చూడండి, కీర్తనలు 113వ అధ్యాయము 3rd verse కూడా ఉంది, 3వ వచనంలో ఎలా స్తుతించమని తెలుసా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము కొనియాడబడదగినదంట. There is no time, there is no limit of praising God. అనునిత్యము, అనుక్షణము, అనుదినము ఆయన స్తుతులకు అర్హుడు అండి, ఆయన స్తుతులకు పాత్రుడు. We need to praise God. ఎందుకు తెలుసా?
చూడండి కీర్తనలో 65:11 వచనం చూసుకున్నట్లయితే వై వి నీడ్ టు ప్రైజ్ గాడ్. మొదట ఇక్కడ చూసుకుందాం. చూసినారా? ఆమేన్. ఈ సంవత్సరం అంతా మనకు ఎవరు ఇచ్చారంట? ఎలా ఇచ్చాడంట? దయా కిరీటముగా నీకు ధరింపజేసినంట. దయా కిరీటం అంటే ఏంటి తెలుసా? అ క్రౌడ్ ఫిల్డ్ విత్ ఫేవర్. కిరీటాన్ని ఇచ్చాడంట మనకి. అంటే కిరీటాన్ని పెట్టాడు. కిరీటం తల మీద పెట్టుకుంటారు కదా, అది దేనికి సాదృశ్యము? కిరీటము ఘనతకు సాదృశ్యం అండి. ఘనతకు. అది ఎలాంటి కిరీటం ఇచ్చాడంట? దయాతో నిండినటువంటి. చూసారా? దిస్ ఇయర్ అందుకనే అంటే మనము సంవత్సరం ప్రారంభించడం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దయను అనుభవించామంట. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయనను నా అంతరంగముతో. ఇది మనం మెజర్ చేసుకుందామా? మన ప్రైజ్ ఎంత ఉంది మెజర్ చేసుకుందాం, కొలుసుకుందాం. నేను ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను ప్రతిదినము. స్తుతి చెల్లించే దాంట్లో మనం అధికంగా ఉందా మన ప్రార్థన, లేకపోతే అడుక్కునే దాంట్లో అధికంగా ఉందా? మనం కొలుసుకోవాలి, మెజర్ చేసుకోవాలి. వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. ఈ యొక్క చివరి దినము 2023లో మనం అడుక్కుందాం, మనం పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎన్నో చేశాడు కదా, నేను ఎంతగా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నాను, ఎంతగా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించాను, ఎంతగా నేను నా జీవా ఫలాన్ని దేవునికి సమర్పించాను. 24 అవర్స్లో 24 అవర్స్ జీవఫలం ఇస్తామా మనము? ఇయ్యము కదా. విల్ నాట్ గివ్. అట్లీస్ట్ 1 అవర్ ఇస్తామా? లాజికల్గా మనము అన్నీ ఆలోచించాలి. రియల్లీ ఇట్స్ ట్రూ. దేవుడు అదే అన్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా 2వ భాగంలో విశ్వాసం గురించి. క్రియలు లేకపోతే, క్రియలు చాలా అవసరం మన జీవితంలో కదండి. మనం ప్రశ్నించుకుందాం, మనం క్వశ్చన్ చేసుకుందాం. లెట్ us క్వశ్చన్, లెట్ us పాండర్, లెట్ us బి ఏమంటారు రియల్ అండ్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్. క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ఈ దినం ఇజ్రాయెల్ దేవుడు పుట్టినటువంటి స్థలములో భయంకరమైనటువంటి రోదన కదండి ఉంది కదా. హ్యాపీగా ఉన్నారా వాళ్ళు? ఆర్ దే సెలబ్రేటింగ్ యాజ్ వీ సెలబ్రేట్? లేదు. దెన్ వాట్ ఆర్ వీ డూయింగ్? మనం ఎలా ఉన్నాం, మనం ఎలా స్పందిస్తున్నాం ఆయన బిడ్డలుగా కదండి. ఇట్ ఆల్ మ్యాటర్స్. అన్నీ కూడా వర్ధిస్తాయి, అన్నీ కూడా వర్ధిస్తాయి. అన్నిటికీ మనం ఒకరోజు జవాబు చెప్పాలి. మన తోటి సహోదరులు భయంకరమైన ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? హౌ ఆర్ వి రెస్పాండింగ్? చూడండి, అయితే ఇక్కడ మన వాక్యజాలంలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు కదా, నా అంతరము సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, స్తుతించుము. ఇన్ఫ్యాక్ట్ కీర్తనల గ్రంథము 150 చివరి అధ్యాయము ఆయన సామ్స్ అంతా రాస్తూ ఆ కీర్తనలో చివరి అధ్యాయంలో మనం చూస్తే చివరి వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, సకల ప్రాణులు ఈస్ కమాండింగ్, సకల ప్రాణులు, ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ షుడ్ ప్రైజ్ గాడ్. ప్రతిదీ, ప్రాణమున్న ప్రతిదీ యెహోవాను స్తుతించును గాక. there is no turn, you ought to praise God. తప్పక స్తుతి చెల్లించవలసిన బద్ధుడివి, బద్ధురాలివి. జీవాఫలము మనం ఇవ్వవలసిన ఏమంటారు బాధ్యత మనది. ఇట్స్ యూ ought to give. అయితే చూడండి, మరి ఎందుకు మరి మొదటిగా ఆయన ప్రాణంతో చెప్పుకున్నాడు, ఆయన అంతరంగంతో చెప్పుకుంటున్నాడు, ఆయన సమస్తంతో చెప్పుకుంటూ అంటున్నాడు కదా, ఆయన చేసిన ఉపకారం దేనిని నీవు మరవద్దు. నెవర్ ఫర్గెట్. చాలామంది మర్చిపోయేవారిగా ఉంటారండి. చాలామంది మర్చిపోయేవారిగా ఉంటారు దేవుని కార్యములు, దేవుని ఉపకారములు. మనుషులనే మర్చిపోతారు. ఇక కనబడి దేవుడు ఏం గుర్తుంటాడు కదండి. ఐ హ్యావ్ సీన్, నేను చాలా చూశాను చాలా మనుషులను.
పీపుల్ ఫర్గెట్. ఎప్పుడైతే వాళ్ళు మేలు పొందుకుంటారో మర్చిపోతారు. కనబడే మనుషులనే మర్చిపోతే కనబడని దేవుణ్ణి ఇంకేం గుర్తు ఉంచుకుంటారు. కానీ ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆయన ఉపకారంలో దేన్ని మరవకుము. ఎందుకు? ఇక్కడ కింద చూసుకుంటే 3వ వచనం నుండి కింద చూసుకుంటే దేవుని యొక్క గుణగణాలని మనం చూస్తాం. వి సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శ్రేష్టమైన గుణాలను. ఎందుకు తెలుసా? 3వ వచనంలో చూస్తే ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. అందుకొరకు నీవు ఆయన్ని స్తుతించు. ఆయన నువ్వు చాలాసార్లు క్షమించి ఉండవచ్చు. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ క్రియలను నీ ఇష్టానుసారంగా ఎన్నోసార్లు జీవించి ఉండవచ్చు. నీ డెసిషన్స్ తీసుకుని ఉండవచ్చు, వెళ్ళి ఉండవచ్చు మార్గాల్లో. కానీ ఆయన ఏం చేసినాడు? నీ దోషములను క్షమించినాడు. హీ ఫర్గేవ్ యూ. ఆయన క్షమించువాడిగా ఉన్నాడు. ఆయన క్షమించువాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయన సంకటములను కుదుర్చువాడు. ఆయన హీ ఈస్ ద గాడ్ హూ సాల్వ్స్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సంకటమును కదా, ఎన్నో క్లిష్ట పరిస్థితులు నీకు వచ్చి ఉండవచ్చు. ఇందాక పాప సాక్ష్యంలో చెప్పింది, ఆమె అనుకుందంట ఇంకా దేర్ ఇస్ నో లైఫ్ ఫర్ మీ. భయంకరమైన సంకటము. ఆ సంకటాన్ని కుదిర్చినాడా లేదా? ఆమేన్. కుదిర్చినాడు. హల్లెలూయా. ఈజ్ ఎ గాడ్ హూ సాల్వ్స్ ఎవ్రీ ప్రాబ్లం. ఆయన అన్నాడు కూడా కదా, నాకు అసాధ్యమైన ఏదియో ఆయన సమస్తము సాధ్యమైన దేవుడు. అందుకే నీ సంకటమును ఆయన కుదుర్చువాడు. ఈవెన్ ఫర్ ది న్యూ ఇయర్ ఇట్స్ ఎ ప్రామిస్. వెన్ యు లుక్ బ్యాక్ 23లో చూసుకున్నట్లయితే కుదిర్చినాడు, ఇక ముందుకు కూడా ఆయన కుదుర్చువాడు. అందుకే ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఓ నా ప్రాణమా, నా అంతరంగమా యెహోవాను స్తుతించు, సన్నతించు, గంతులు వేయి, కేకలు వేయి, ఆరాధించు. డోంట్ ఫీల్ షై. సిగ్గుపడద్దండి. మందిరములో, గ్రూప్స్లో, గుంపుల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో స్తుతించుట సిగ్గుపడద్దు, అవమానపడద్దు. అంటే డోంట్ ఫీల్ అషేమ్డ్. అది అవమానంగా భావించొద్దు. అన్నారు దావీదు మహారాజుని అనింది కదా, పీపుల్ లావ్డ్ అట్ హిమ్. కానీ he still continued to praise God. ఆయన ఆపలేదు, స్తుతి చెల్లించుట ఆపలేదు. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. విన్నా వినకున్నా పర్వాలేదు ఎవరైనా, నేను, నా ప్రాణము, నా అంతరంగము, మై హోల్ బీయింగ్ ప్రైజ్ గాడ్. ఎందుకు తెలుసా? ఆయన కుదుర్చినాడు చాలా సమస్యలు. ఆయన నన్ను క్షమించినాడు, కుదుర్చినాడు. చూడండి, ఇంకా 4వ వచనంలో చూసుకుంటే ఏమంటున్నాడు? నా ప్రాణమును సమాధిలో నుండి హీ ఈస్ ద వన్ హూ డెలివర్డ్ మీ. విమోచించినాడా లేదా? మన జీవితాలైనా విమోచించినాడా లేదా? విమోచించినాడు కదా మన జీవితాలనైనా. భయంకరమైనటువంటి పాపము నుండి, రోగము నుండి, శాపములో నుండి తెలిసి తెలవకుండా మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా, ఏదేదో చేస్తుంటాం. దాని ద్వారా మనకు శాపాలు వస్తాయి కదా. అలాంటి స్థితిలో నుండి ఆయన ఏం చేసినాడంట? విమోచించినాడు. మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటాం మనకు తెలియకుండానే. అయితే ఆయన ఏం చేసినట్ట? విమోచించినాడు. హీ వాజ్ అండ్ హీ ఈజ్ ద డెలివరర్ ఆఫ్ యువర్ సోల్, ఆఫ్ యువర్ లైఫ్. చూడండి అక్కడ ఫర్గివ్, హీ వాజ్ ఎ గాడ్ హూ ఫర్గివ్డ్. ఇంకా ఈజ్ ప్రాబ్లమ్ సాల్వర్, కుదుర్చువాడు. తర్వాత ఈజ్ ఎ డెలివరర్. అయితే చూడండి ఇంకా 4వ వచనం చూస్తే కరుణా కటాక్షములను నీ కిరీటముగా, హీస్ ద గాడ్ హూ క్రౌన్స్ యూ విత్ హిస్ మర్సీ. ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన అయ్యో పాపము అనకపోతే మనం ఏమైపోయేవారమో ఈ దినమున. నా మాట వింటలేదు కదా, పో అని తిరిగేసి ఉంటే, మనకు ఎడమ చూపించుంటే మనం ఏ పాటి వారము? ఇది నాన్న ఈ విధంగా ఉండేవారము కాదు. కానీ ఆయన కరుణ, ఆయన కటాక్షము ఆయన మనకి కిరీటముగా ఉంచుచున్నాడు. ఇంకేంటంట? పక్షిరాజు యవ్వనముల, తర్వాత 5వ వచనము, మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. ఈజ్ ఎ గాడ్ హూ సాటిస్ఫైస్ యూ విత్ గుడ్నెస్. మేళ్లతో చూడండి దేవుడి యొక్క గుణాలని చెప్తూ ఉన్నాడు. ఆయన మేళ్లతో ఆయన నిన్ను తృప్తిపరచువాడు. ఇంకేంటంట? న్యాయము తీర్చువాడు.
న్యాయం కూడా తీర్చేవాడు. ఉంది కదా అక్కడ. తర్వాత చూడండి కింద అన్నీ చూద్దాం, ఆయన క్యారెక్టర్స్ చూద్దాం ఇద్దరం. 6వ వచనంలో ఉంది కదా, న్యాయం తీర్చేవాడు. తర్వాత 8వ వచనం చూద్దాం. ఆయన ఎలాంటి వాడంట? దయాదాక్షిణ్య, ఫుల్ ఆఫ్ టెండర్ మర్సీస్. ఆయనను పట్టుకుంటే అండి, అంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర నిండా కనబడేది ఏంటి తెలుసా? ఆయన దయ, ఆయన కనికరము, ఆయన జాలి. ఆయన పేరే దాక్షిణ్య పూర్ణుడు. చూసారా? అందు నిమిత్తము మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఆ తర్వాత చూస్తే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు. ఆయన ఎప్పుడు మనము చేసిన తప్పులకు ఆయన తీర్పు తీర్చేవాడు కాదండి. మనము చేసిన తప్పులు, మనం చేసినటువంటి మన సొంత ఆలోచనలు, మన ఇష్టానుసారమైన జీవితం, నువ్వు ఇష్టంగా జీవించావు కదా అనేసని ఆయన వ్యాజ్యం ఆడితే, అంటే వ్యాజ్యం అంటే మనల్ని జడ్జి చేస్తే మనము ఉండేవారిమి కాదు. చూడండి ఎంతగా ఆయనకు మన పట్ల ఆయన కృప, ఆయన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అయితే చూడండి ఇంకా కింద చూసుకున్నట్లయితే 10th verse, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఈజ్ నాట్ ఏమంటారు, రివెంజర్ అవెంజర్ అంటే రివెంజ్ తీసుకునే దేవుడు కాదు. ఆయన మనకు ఏంటంట ప్రతీకారము, మన యొక్క పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేసే దేవుడు. చూసినారా ఎంత దేవుడికి ఎంత శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. దట్ ఈజ్ గాడ్. ఆయన ప్రతీకారము చేసేవాడు కాదు. తర్వాత మన దోషములను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు. హీ ఈజ్ నాట్ ద రివార్డర్ ఆఫ్ సిన్నర్స్కి రివార్డ్ ఇయ్యాడు, సిన్కి ఇస్తాడు. బట్ హీ లవ్స్ ద సిన్నర్. ఆయన పాపులను ప్రేమించేవాడు కానీ పాపమును ద్వేషించేవాడు. అందుకే ఇక్కడ ఉంది కదా, దోషమును బట్టి మనకు ప్రతిఫలమే లేదు. అందుకొరకే నా ప్రాణమా నీకైనా నీ దోషాన్ని బట్టి ప్రతిఫలం లేదు కాబట్టి నా ప్రాణమా నీవు ఆయనను సన్నుతించు, స్తుతించు, కొనియాడు, గణపరచు. తర్వాత అంటున్నాడు కదా, ఆయన కృప అధికమైనది. ఎలాంటి కృప అంట? ఎలాంటి కృపతో మనల్ని నింపుతున్నా అంట? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో చూసినారా? భూమి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంది. కెన్ వి మెజర్? మనము తూకగలమా అండి? తూచగలమా? కెన్ వి మెజర్? అంతగా ఆయన కృప అధికముగా ఉందంట. చూసినారా? దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అధికమైన కృప. ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ. ఆయన నిండా ఏముందంట? గుండె నిండా మన పట్ల ఏముంది? ప్రేమ, కృప, 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 అధికమైన కృప. అందుకే యేసన్న పాట రాశాడు, నీ కృప లేని క్షణము కదా. కృప లేనిది నేను బ్రతకలేను. అధికమైన కృప. ఒకవేళ కృప నుండి మనం వెళ్ళిపోతే, ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నామంట? మనకు అందరికీ తెలుసు కదా, ఈ గ్రేస్ పీరియడ్లో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం. ఈ కృపకాలం అయిపోయిన తర్వాత ఏం రాబోతుంది? ఆయన రాకడ రాబోతుంది, భయంకరమైన శ్రమలు రాబోతుంది. ఆల్రెడీ శ్రమలు వచ్చినాయి, బట్ స్టిల్ ఆయన కృపలో మనం ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. అయితే ఈ కృప, అధికమైన కృపతో నిన్ను నన్ను ఆయన ఏం చేస్తాడంట? కృపలోనే చూస్తున్నాడు, మనలను కృపతోనే ఆవరించి ఉన్నాడంట. హీ హాస్ ఫిల్డ్ us with his grace. ఆ కృప ఉంది కాబట్టే ఏమంటున్నాడు? నిన్ను చూస్తే, నన్ను చూసినప్పుడు ఆయన ఆ కృపలో నుండి చూస్తుండు కాబట్టి నా ప్రాణమా నీవు ఆయనను సన్నుతించు. నిన్నుగా చూడడంట ఆయన కృపలో నుండి చూస్తున్నాడంట నన్ను. హల్లెలూయా.
ఎంత గొప్ప ధన్యత కదండి మనకి. క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఈ ధన్యత ఏంటి తెలుసా? ఆయన కృపలో నుండే నిన్ను చూస్తున్నాడు. నిన్నుగా, ఒక మేరీగా, ఒక రేఖగా, ఒక లేఖగా, లేకపోతే ఒక కృపగా మనల్ని చూడట్లేదు. ఎట్లా చూస్తున్నాడంట? ఆయన కృపలో నుండే ఆయన మనలను చూస్తున్నాడు. ఎంత ధన్యత. అయితే చూడండి ఇక్కడ మళ్ళీ తర్వాత చూడండి, ఇంకా చూద్దాం. ఆయన 12వ వచనంలో ఆయన ఎలాంటి దేవుడు అంటే మన అతిక్రమములను దూరపరిచిన దేవుడంట. చూసారా? మన అతిక్రమములను కూడా ఆయన ఏం చేసినాడంట? మనకు దూరపరిచిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకు ఎవరిని అతిక్రమం దూరపరుస్తాడండి? మనము తప్పు చేసాం, మనం పాపాలు చేసాం, లేకపోతే ఏదైనా కోర్టు కేసే అవుతుంది అనుకోండి, వెళ్ళారు లాయర్ దగ్గరికి, జడ్జి దగ్గరికి వెళ్ళారు. ఏం చేస్తారు వాళ్ళు? నేరము చేసినందుకు ఆ నేరస్తుని శిక్షిస్తాడు. కానీ ఇక్కడ మన దేవుడు ఏమంట? ఆయన గుణం ఏంటంటే ఆ నేరస్తుడి లోపల ఉన్నటువంటి ఆ నేరమును ఏం చేస్తాడంట? వావ్, హల్లెలూయా, వాట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ అ గాడ్. మీకు ఎక్సైట్మెంట్ అనిపించట్లేదా అండి? నాకు ఇది వింటూ ఉంటే, ఇది చేస్తున్న ధ్యానము, మై హార్ట్ వాజ్ రియలీ ఇట్స్ బబ్లింగ్, తెలుసా? I was really praising God. యేసయ్యా, wow, you are such a great God. నేను చేసిన తప్పులను కూడా, when I once accept Jesus as my personal savior, యేసయ్య నా సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన రక్తం చేత కడగబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంట తెలుసా? నా అతిక్రమములను, అసలు ఇది నాకు అతిక్రమానికి నాకు సంబంధం లేదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, యెహోవా దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క గుణము. ఎన్ని గుణాలు నేను చెప్తున్నాను, మరి మీరు నోట్ చేసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. 13th verseలో చూసినట్లయితే ఇంకొకటి అక్కడ గుణం ఉంది. ఏంటి తెలుసా? తండ్రి వలె జాలిపడే గుణము. చూసారా? ఏమంటున్నాడు? తండ్రి కుమారుడు జాలిపడినట్లు యెహోవా తండ్రి భయభక్తులు గల వారి ఎడల జాలి. ఇంతకుముందు చూసినాము కరుణ, కటాక్షములు, ఇంకా దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఇక్కడ చూసుకున్నట్లయితే జాలి. వా, ఎన్ని గొప్ప శ్రేష్టమైన గుణాలండి మన యేసయ్యవు కదా. జాలి. ఒక తండ్రి, ఒక తల్లి వాళ్ళ బిడ్డలతో మాట్లాడిన రీతిగా ఎవరూ మాట్లాడరు. మీరు గమనించారా ఎప్పుడైనా? చూసారండి ఎప్పుడైనా? ఒక తల్లి అంటే సొంత తల్లి, సొంత తండ్రి వాళ్ళ పిల్లలతో ఎలా మాట్లాడతారో ప్రేమ ఉన్నప్పుడు, అది అన్నమాట ఇక్కడ క్యారెక్టర్. ఒక ఫాదర్లీ క్యారెక్టర్, జాలిపడే క్యారెక్టర్. జాలి. ఆ జాలిలో ఏముంటుంది తెలుసా? క్షేమం ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, గివింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తండ్రి మెజర్ చేస్తాడా అండి? తన కుమారుడికి లేకపోతే కుమార్తెకు ఇచ్చుట్లో మెజర్మెంట్ ఉంటుందా? ఉండదు. స్వార్థం ఉంటుందా? అస్సలే ఉండదండి. అయితే ఇక్కడ దిస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్యారెక్టర్ ఇది. ఆయన జాలి పడిన దేవుడిగా ఉన్నాడు నీ పట్ల ఈ సంవత్సరం అంతా కూడా. అందుకే నా ప్రాణమా ఆయనను. తర్వాత చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి మనము 18వ వచనంలో చూసుకుంటే ఆయన కృప యుగయుగములు, ఆయన కృప తరతరములు ఉంటుందంట అండి, యుగయుగములు ఉంటుందంట. ఎవరి మీదంట? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క శ్రేష్టమైన గుణాలు. అందుకే మరి మనము we need to praise God. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు కూడా అక్కడ చూసుకున్నట్లయితే, కీర్తనలు 32వ అధ్యాయము. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అక్కడ తర్వాత ఇంకా కంటిన్యూయేషన్ ఆఫ్ 2nd verse ఆఫ్ 30th chapter, కీర్తనలు 32. దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా, భక్తులారా ఆయనను కీర్తించుడి.
పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించు. చూడండి, ఇక్కడ మళ్ళీ దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన నా ప్రాణమును గోతిలో నుండి ఆయన బ్రతికించినాడు, పాతంలో నుండి నా ప్రాణమును లేవదీసినాడు, నన్ను స్వస్థపరిచినాడు. అందుకే ఏమంటున్నాడు? నేను నిన్ను కొనియాడుచున్నాను. చూసినారా? నేను కొనియాడుచున్నాను. ఆయన బాహాటంగా ఆయన చెప్తున్నాడు. ఈజ్ డిక్లేరింగ్, ఐ ప్రొక్లేమ్. ఏమంటున్నాడు? నిన్ను కొనియాడుచున్నాను, యువర్ ప్రైజ్. నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను కొనియాడుతూ ఉన్నాను. ఎందుకంటే పాతంలో నుండి ఇంకా ఏంటంట, గోతిలో నుండి నన్ను లేవదీసిన వాడవు, నన్ను బ్రతికించిన వాడవు. ఐ ప్రైజ్ యూ, ఐ ప్రొక్లెయిమ్ యువర్ ప్రైజ్. ప్రొక్లెయిమ్, నేను బాహాటంగా ప్రొక్లెయిమ్ చేస్తా, డిక్లేర్ చేస్తా అంటున్నాడు. చూడండి, మరి మన జీవితాల్లో ఎలా మనం స్తుతించే వారిగా ఉంటున్నాం. మరి కీర్తనలు 107, 13వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే అక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, హీ సేవ్డ్ దెమ్ అవుట్ ఆఫ్ దర్ డిస్ట్రెస్. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూసినారా? ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. కష్టకాలములో మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేసినాడంట? విమోచించినాడు, లేవనెత్తినాడు. కాబట్టి ఆయనను స్తుతించ బద్ధులమై ఉంటున్నాం, ఆయన ఆరాధించ బద్ధులమై ఉంటున్నాం. మరి లామెంటేషన్స్, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో చూసుకున్నట్లయితే ఆయన హిస్ టెండర్ మర్సీస్ ఆర్ ఎవర్ న్యూ అంట. ప్రతి దినము చదవండి అక్క, చదవండి అమ్మా. లామెంటేషన్స్ అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూసినారా ఎంత చక్కని మాట అండి? అనుదినము అంట. మనం రాత్రి పండుకొని ఉదయం లేస్తాం కదా, ఆ రాత్రి గడిచిన రాత్రి ఏమైందో ఆయన మర్చిపోతారంట. ఎంత గొప్ప క్యారెక్టర్ కదా యేసు, అది ఎంత గొప్ప శ్రేష్టమైన గుణం కదా. ఏంటంటే ప్రతి ఉదయము ప్రతిదినము నూతనముగా మన పట్ల ఆయనకు వాత్సల్యత పుట్టుచూ ఉన్నదంట అండి, పుట్టుచూ ఉన్నది. సి అంటే ఆయన హృదయంలో, ఆయన గుండెల్లో నుండి ఏమంటారు, ఈజ్ షోయింగ్ ద టెండర్ మర్సీస్ ఎవర్ న్యూ ఎవ్రీ డే. నూతనముగా పుట్టుచూ ఉన్నదంట. నూతనంగా మన పట్ల ఆయనకి ఏం పుడుతుందంట? వాత్సల్యత. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే దావీదు మహారాజు ఏమని అంటాడు తెలుసా? కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు. మొదటి వచనం ఏమంటాడు? నాకు లేమి లేదు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఐ షెల్ నాట్ వాంట్ ఎనీథింగ్. ఎందుకు తెలుసా? ఇన్ని శ్రేష్టమైన గుణాలున్న దేవుడు నా దేవుడుగా ఉన్నాడు. మరి యొక్క ఉదయకాల సమయమున, ఈ మధ్యాహ్న కాల సమయమున మరి నీవు కూడా చెప్తావా? ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు లేమి చెప్తావా? మొదట స్తుతించాలి, ఆయన స్తుతించే అనుభవము కలిగి ఉండాలి. దావీదు మహారాజుతో పాటు చెప్పాలి, నా అంతరంగముతో చెప్పాలి, మీ అంతరంగముతో చెప్పాలి. మరి 23 వరకు మరి ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము వాస్తవము, ప్రతిదినము నూతనముగా ఆయనకు మీ పట్ల వాత్సల్యత చూపించి ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడికి మరి ఎలాంటి తీర్మానముతో మరి 24లో ప్రవేశిస్తారో నాకు తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. స్తుతి అనుభవాన్ని పెంచుకో, స్తుతి అనుభవంలో నీవు ఎదుగు. ఎందుకు తెలుసా? మనకందరికీ తెలుసు స్తుతి ఎంతో గొప్ప కార్యాలని చేస్తుంది కదా అండి. మనకందరికీ తెలుసు, మీరు తీసుకొని ఉంటారు కూడా, ఆంటీ తీసుకొని ఉంటుంది స్తుతి మీద ఎన్నోసార్లు కదా. స్తుతి ఏం చేసిందంట? ఎరికో కోట గోడలను కూల్చేసింది. స్తుతి ఏం చేసిందంట? పౌలు శీలల సంఖ్యలను చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైంది మన జీవితాల్లో నీ ప్రాణముతో చెప్పుకొనుట,
నీ అంతరంగముతో దేవుణ్ణి స్తుతించుట. ఏంజల్ వాటర్ ఒక్క నిమిషం సార్. మన జీవితాల్లో ఈ 2023 మరి దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనము స్తుతిస్తామా? ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతి చెల్లిస్తామా? ఎట్లా స్తుతి చెల్లిస్తాం? ఆయన గుణాలను చూసాం, ఆయన శ్రేష్టమైన లక్షణాలను చూసాం. మరి మన జీవితాలలో దావీదు మహారాజు వలె మన ప్రాణమంతటితో చెప్పుకుందామా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ అంతరంగముతో స్తుతిస్తే, అంటే అంతరంగం అంటే నీ ప్రతి అవయవముతో. ఎలా స్తుతిస్తావు నాకు తెలియదు, కానీ గాడ్ హెస్ టాట్ మీ దట్. నీ కిడ్నీస్తో, నీ లివర్తో, నీ స్టమక్తో, నీ బెల్లి, ఎస్ చెప్పుకోవాలి. ఆయన అదే అంటున్నాడండి. ఇది నవ్వచ్చు, కానీ దావీదు మహారాజు అయితే చెప్పాడు కదా, చెప్పినాడు, నా అంతరంగమా ఆయన్ని సన్నతించు. మరి ఈ సంవత్సరము, మరి ఇంకో సంవత్సరంలో మనం ప్రవేశించుంటుండగా మళ్ళీ మనం సమర్పించుకుందాం. మళ్ళీ మనము దేవుణ్ణి స్తుతించే అనుభవములో ఎప్పుడైతే స్తుతి ఇస్తావో, ఎందుకు స్తుతి అసలు యాక్చువల్లీ బికాజ్ హీ లవ్స్ దాట్. ఒకటే, ఆయనకు స్తుతి ఇష్టము, ఆయనకు స్తుతి ఇష్టం అండి. నీవు స్తుతి చెల్లించు. అయితే చూడండి, సంఖ్యాకాండము లోపల కూడా ఉంది, అక్కడ నేను రిఫరెన్సెస్ తీయను కానీ చెప్తాను. స్తుతి చెల్లించమంటాడు. మందిరమునంతా సొలొమోను మహారాజు అలంకరించిన తర్వాత వాయిద్యములు వాయించేవారు అందరినీ అరేంజ్ చేసి స్తుతి ఏకస్వరముతో వాళ్ళు స్తుతించినప్పుడు ఏమైందో తెలుసా? ఏమైందంట? దేవుని, యెహోవా దేవుని బలమైన సన్నిధి ఆ స్థలమును నింపెను అని ఉంది. ఆయన దిగొచ్చేసిండంట. ఆయన దిగొస్తే ఇంకేమైనా కొరత ఉంటుందా అండి? మనకి ఏమైనా కొరత ఉంటుందా ఆయన దిగొస్తే? నథింగ్ యూ ల్యాక్. అందుకే అంటున్నాడు దావీదు మహారాజు, నాకు లేమి, ఐ డోంట్ ల్యాక్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, బికాస్ ఇంత గొప్ప శ్రేష్టమైన దేవుడు నాకున్నాడు. ఆయనకి కేవలము స్తుతి మాత్రమే ఇష్టము. ఆ స్తుతి చెల్లించే పాత్రగా, స్తుతి పాత్రగా మన జీవితాన్ని మనము ఆయనకు సమర్పించుకుందామా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని మళ్ళీ మనం ఆయనకు సమర్పించుకుందాం. అయ్యా, స్తుతించే పాత్రగా నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా. స్తుతించే పాత్రగా నన్ను స్థిరపరచు. నా అంతరంగమంతటితో నేను స్తుతించి ప్రభా, శ్రేష్టమైన అనుభవములో నేను ఉండునట్లుగా ఈ సంవత్సరము, అవును ప్రభా, గడిచిన దినములలో నేను తిరిగి చూసుకున్నట్లయితే ఎన్నో కార్యములు చేశావు నా జీవితంలో. ఎన్నో విధాలుగా నన్ను నడిపించావు. కష్టములో, శ్రమలో, వేదనలో, బాధనలో, ఓటమిలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఎటు తోచని పరిస్థితిలో, క్రాస్ రోడ్స్లో మీరు నిలిచి ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో నుండి కూడా ఆయన నడిపించాడే. ఒక కాపరిగా, ఒక ఎల్షడాయిగా నడిపించాడు. కాబట్టి ఆయన స్తుతి చెల్లించవా? నీ అంతరంగముతో, నీ ప్రాణముతో చెప్పు, అయ్యా నేను స్తుతిస్తాను, నా ప్రాణమా ఆయన సన్నుతించుము. ఆయన చేసిన మేల్లో దేనిని మరవకము. ఆయన సంకటమును కుదిర్చినాడు. ఆయన ఇశ్రాయేలు రాజుగా అలనాడు ఆయన కోరుకున్నాడు. ఏకస్వరము, స్తుతి స్వరము. ఆ స్తుతి స్వరము ఆయన చెల్లించినప్పుడు ఆయన విమోచకుడిగా ఉండినాడు వారికి. ఆయన దోషములను క్షమించువాడిగా ఉన్నాడు, సంకటమును కుదుర్చువాడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సమాధిలో నీ ప్రాణం విమోచించిన వాడిగా ఉన్నాడు. కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఆయన ఉంచిన వాడిగా ఉన్నాడు. మేలుతో నీ హృదయమును ప్రతిదినము, ప్రతి క్షణము తృప్తిపరిచిన వాడిగా ఉన్నాడు. న్యాయము తీర్చిన వాడిగా ఉన్నాడండి. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడిగా ఉన్నాడు. కృపా సమృద్ధి గలవాడిగా ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగి నీ పట్ల ఉండినాడే ఈ సంవత్సరం అంతా.
ఆయన ఎంతగా స్తుతిస్తుంటున్నావు. ఆయన వ్యాజ్యమాడలేదండి, ప్రతీకారము చేయలేదు. నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి నీకు ప్రతిఫలం ఇయ్యలేదు. అధికమైన కృపతో ఆయన ఆవరించినాడు నిన్ను. ఆయన మన అతిక్రమము ఆయన మనకు దూరపరిచిన దేవుడిగా ఉన్నాడు. ఒక తండ్రిగా జాలిపడిన డాడీగా ఉన్నాడు. ఎస్, హీ వాజ్ ఎ డాడీ టు యూ. ఎన్నో పరిస్థితుల్లో ఒక డాడీ ఎలా జాలి పడుతూ నడిపిస్తాడు, ఆ విధంగా ఒక డాడీగా నీ చెయ్యి పట్టుకుని జాలి పడుతూ నడిపించాడే. ఆయన హృదయం అంతటితో యేసయ్యా ఐ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పవా? తండ్రి నీకు స్తోత్రం అని చెప్పవా? ఆయన కృప యుగ యుగంలో నిలిచిచున్నది కాబట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్పవా? నూతనముగా ప్రతిరోజు ఆయన వాత్సల్యత చూపిన దేవుడిగా ఉన్నాడు, దానికి థ్యాంక్ యూ చెప్పవా? హల్లెలూయా లార్డ్, ప్రైజ్ యూ. I give you glory, Lord. నీ కృప ఎంత గొప్పది, ఎంత శ్రేష్ఠుడవు నాయన, ఎంతో శ్రేష్ఠుడమైన దేవుడవు, ఇంత శ్రేష్టమైన గుణములు కలిగిన దేవుడవు నా దేవుడుగా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రం. చెప్తావా హృదయముతో, హృదయం అంతటితో, నీ అంతరంగం అంతటితో చెప్తావా? అయ్యా నీకు స్తోత్రమని. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కాపాడినావు, కృప చూపినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మళ్ళీ పాడదామా అందరం కలిసి? అందరూ నాతో కలిసి పాడాలని నేను కోరుకుంటున్నాను, వచ్చిన వాళ్ళందరూ కూడా. స్తోత్రమౌను ప్రభా, నీ కృప శాశ్వత కృపతో నన్ను ప్రేమిస్తూ, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తూ, అధికమైన కృప అంటున్నాడు కదా. ఈరోజు మనం నేర్చుకున్నాం అధికమైన కృప, అధికమైన కృప. మనము కీర్తనలో 103:11 చూసుకున్నాం కదా, అధికమైన కృప. ఈ అధికమైన కృపతో తండ్రి నువ్వు నన్ను ఎదుర్కొన్నావు, నీకు స్తోత్రం చెప్తావా? గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మళ్ళీ పాడతావా? గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, పాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన,
mercies which were ever new towards us. ప్రతిదినము నూతనముగా మా పట్ల నీ కృప, నీ వాత్సల్యత చూపుచూ ఉన్నవాడా, పుట్టించుచూ ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభా ఈ లోకానికి వచ్చావు, తిరిగి వెళ్ళావు. పరిశుద్ధాత్మను మా మధ్యలోకి నడిపించి ప్రతిదినము ప్రభా నూతనమైన కృపతో మమ్మల్ని ఎదుర్కొంటూ ఉన్నావే, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఒక్కొక్క దినము ప్రభా మాకు చాలినంత దేవుడిగా ఉన్నారయ్యా. మేము పడిపోయినప్పుడు లేపినారు అయ్యా. మేము తిరుగుబాటు చేసినప్పుడు మమ్మల్ని క్షమించి జాలిపడిన తండ్రిగా ఉన్నారు అయ్యా. మేము ఓడిపోయినప్పుడు లేవనెత్తువాడిగా ఉన్నారు. కృంగిపోయినప్పుడు, బాధలో వేదనలో ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని స్థిరపరిచినటువంటి బండగా మీ పైన మమ్మల్ని స్థిరపరిచారు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మా ఓటమును మీరు తీసుకున్నారు, మా మరణమును మీరు తీసుకొని మీ జయమును, మీ విజయమును, మీ జీవాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ జీవిత యాత్రను ముగించుకొని ఉన్నవారు కూడా ఉండవచ్చు. ఎన్నో అనుభవాలతో మీరు మమ్మల్ని నడిపించారు. ఈ 23 చివరి దినాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చారయ్యా. నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తుంటున్నాము. మా అంతరంగముతో నేను ఆరాధిస్తున్నామయ్యా. మా అంతరంగముతో, మా ప్రాణముతో Lord we exalt you, we give you glory. ఎక్క స్వరముతో నేను స్తుతిస్తూ నేను కొనియాడుతున్నాము. నీవు చేసిన మేళ్ళకై నేను కొనియాడుతూ ఉన్నాము ప్రభా. నేను గణపరుస్తూ ఉంటున్నాము తండ్రి. మరియు కొన్ని గడియలలో, కొన్ని గంటలలో ఈ సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను కూడా మార్గమును సరళము చేయువాడిగా మీరు మా పట్ల ఉన్నారని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ 24లో ప్రభా 23 ఏ విధంగా అయితే గడిచిపోయిందో 24 అధికమైనటువంటి నీ కార్యముల చేత నీ కొరకు సాక్షులుగా ఇదిగో ఈ మహిమ మంత్రముడున్నట్లుగా ఈ సంఘమును నీవు స్థిరపరచమని వేడుకుంటున్నాను. నూతనమైనటువంటి ఆత్మాభిషేకముతో, నూతనమైనటువంటి కృపా వరములతో నేను ఈ సంఘమును నీవు అభిషేకించండి. ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క బిడ్డను కూడా ప్రభా, విశ్వాసులను, కుటుంబాలను నీవు దీవించండి మెండుగా ప్రభా. ఎస్ లార్డ్, నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యములు, నూతనమైన క్రియలు నీకు మహిమకరముగా జరుగునట్లుగా అయ్యా మేము వినాలి ప్రభా. నీకు స్తోత్రములు. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయనా మరి దీనాత్మను బట్టి వందనాలు. బిడ్డని నూతన ఆత్మతో అభిషేకించండి. నూతన సంవత్సరం నూతన బలములో, నూతన ఆరోగ్యముతో తను ఇంకను తృప్తి పరచుచు ప్రభా నీ కొరకై బలమైనటువంటి అవును తండ్రి ఒక పక్షి రాజ్యవలే తన బలమును నూతన పరచుచు నీ కొరకు ప్రభా ఇంకను ముందుకు పరిగెత్తేటటువంటి హల్లెలూయా లార్డ్ ఐ ప్రైజ్ యు. ఓ ఐ కమ్ దరబర గ్లోరీ లార్డ్ టు యు. హల్లెలూయా. అవును ప్రభా, పక్షి రాజ్యం వలె నూతనమైన బలముతో నీవు నింపబోతున్నాని వాగ్దానము చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నింపండి ప్రభా, నింపి నీ కొరకు ఘనమైనటువంటి పరిచర్య చేయటము ఇక్కడ నీవు వాడుకొనండి. శ్యామని బట్టి, కృపకని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నూతనమైన ఆత్మతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన కృపావరములతో నీ కొరకు బలమైన సాధనాల వలె yes Lord, use them for your glory, use them as a family. కుటుంబముగా నీవు వాడుకుంటున్న విధానకై యెహోషువ కుటుంబం వలె ఈ కుటుంబాన్ని దీవించేందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఓ bless them, multiply them. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్కొక్కరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఒక్కొక్కరిని ప్రభా నూతనమైనటువంటి వాగ్దానముల చేత నీ ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. నీకు స్తోత్రములు. ఆర్థిక, మానసిక, శారీర, ఆత్మీయ అవసరతలు, అక్రతలు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో ప్రభా ప్రతిదీ నీవు తీర్చమని వేడుకుంటున్నాను. ప్రతి అవసరతను నాయన, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు అవసరతను నీ కృపాసనం నుంచి తీర్చి మహిమ పొందమని వేడుకుంటున్నా. Meet all their needs according to your riches in glory. Oh, we give you glory, Lord.
అయా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిన్న పిల్లలనేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి, వృద్ధులనేమి, ప్రతి ఒక్కొక్కరిని కూడా ప్రభా నీ నూతన ఆత్మతో బిడ్డలను అభిషేకించి నీ శక్తితో, నీ సామర్థ్యముతో నింపుతూ ముందుకు నడిపించమని తండ్రి సమయం ఇచ్చేందుకు నాకు నీకే వందనములు చెల్లిస్తూ విత్తబడిన వాక్యమును నువ్వు నీరు కట్టి ఫలింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని అతి త్వరలో తిరిగి లోకానికి రానున్న యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థించి పొందుకుంటున్నాము పరమ తండ్రి.